హాయ్ అండి. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏం చేయబోతున్నారు? ఈరోజా ఏమో నైట్ ఒక 3 సెట్స్ ఆఫ్ గ్రూప్స్ వచ్చారు ఫ్రెండ్స్, 3 కేకులు కట్ చేశా. ఇప్పుడు మనోడు లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి దేవుడు దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఇది ఈవెంట్ అయిపోయాక ఇంకో 3 కేకులు వస్తారు ఫ్రెండ్స్, కట్ చేస్తాను. నైట్ డిన్నర్ ఫ్యామిలీతో వెళ్ళి పడుకుంటాం. అంతేనా? అంతే. కాయిన్ ఇందులో 3 కనిపిస్తున్నాయి. ఒకటం కాయిన్ కనబడుతుంది, ఒకటం బ్లేడ్, ఒకటము బుల్లెట్. ఈ మూడింటికి ఏంటి రిలేషన్? కాయిన్ ఒకటి, ఇంకేం కనపడింది మీకు? బుల్లెట్ ఒకటి, బుల్లెట్ ఒకటి. అది ఈ పాయింట్ చెప్పేస్తే మా ఫిక్షనల్ స్టోరీ మొత్తం మీరు గెస్ చేసేస్తారనమాట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ సంబంధించి మనం చెప్పేసాము. ఫిక్షనల్ స్టోరీ చెప్తే ట్రైలర్లో చూస్తే చాలా బాగుంటుంది. సో అందుకని అది ఒకటి చెప్పలేను. మీ ఏజ్ హీరోలు అందరూ యంగ్ హీరోస్ అందరూ కొద్దిగా లవ్ ఇలాంటి సినిమాలు చేస్తారు, కానీ మీరు డిఫరెంట్గా యాక్షన్ మొత్తం కొంత క్రైమ్ థ్రిల్లర్లో ఇలాంటి ఎందుకు ఏంటి? యాక్చువల్గా నా చేతిలో ఏం లేదు. అది నేను స్టోరీ విన్నప్పుడు నాకు నచ్చింది, నచ్చినట్టు యాక్సెప్ట్ చేసుకుంటా పోతా. సో ఇది నచ్చింది, ఇది యాక్సెప్ట్ చేశాను. ఇలాంటిదే యాక్సెప్ట్ చేయాలి, లవ్ స్టోరీ చేయాలి, లేదా పక్కన అందరూ అదర్ యాక్టర్స్ ఏం చూస్ చేసిన అలా చేయాలి. మంది మనం అలాగా ఐ ఫాలో మై ఓన్ థింగ్. సో ఐ డోంట్ కంపేర్. చంద్రహాస్ అంటే డాన్స్కి మారిపోయారు కదా, ఇందులో ఎలా ఉంది మీ డాన్స్కి? ఇట్లా థ్యాంక్ యూ. ఇందులోనా ఉంటుంది డాన్స్, అది వచ్చినప్పుడు చూడాలి. ఇప్పుడు మనం షూట్ అనేది అఫీషియల్గా అక్టోబర్ ఎండ్కి స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇంకా మనం సాంగ్స్ షూట్ చేయలేదు. సో మీ నాన్నగారు ఒక సెంటిమెంటా మీ ప్రతి సినిమాలో ఒకటో చోట కనపడటం, లేకపోతే వాయిస్, లేకపోతే ఇంకా ఇలా ఉండటం? నాకు సమయం లేదు, జయరామే అడిగి పెట్టించుకున్నాడు అది. టెస్టింగ్. హలో హలో హలో. ఓకే. అది నా చేతిలో ఏం లేదు. మనోడే అడిగాడు మా ఫాదర్ని, డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. నాకు ఐ డోంట్ నో వై అనేది. ఇట్ సేమ్ కోఇన్సిడెన్స్. ఓకే. యా, అయితే క్యాప్ పెట్టుకున్నప్పుడు ఒక నిప్పు రవ్వ వచ్చి అది కాలిపోగానే మీ ఫేస్ ఏదో లైట్గా బర్న్ అయినట్లు అనిపించింది, హెయిర్ అయ్యి అట్లా ఉంది, కొంచెం ఆర్గానిక్గా అనిపించట్లేదు కదా? ఆ క్లిప్ చూస్తే అనిపించలేదా రియలిస్టిక్గా లేదు అని? కరెక్టే. యాక్చువల్గా మా సీజీ కానీ డైరెక్టర్ కానీ అది 1 డే ముందు అంటే హడావిడి పెట్టేశాడు. నా బర్త్డేకి ఏదో రిలీజ్ చేయాలి ఖచ్చితంగా అని. నెక్స్ట్ టైం నుంచి నేను ఏమన్నానంటే, ఓకేనా మాట్లాడచ్చా? చెక్ చెక్ చెక్. ఓకేనా, చెక్కా? ఓకే. అయితే మీరు చెప్పింది మాకు కొద్దిగా అనిపించింది. అది మనోడు హడావిడి పెట్టేసుకున్నాడు నా బర్త్డేకి వీ హ్యావ్ టు రిలీజ్ అని. సో ఇప్పుడు ఏమనుకున్నామంటే నెక్స్ట్ టైం డెడ్ లైన్ అనేది పెట్టుకోకూడదు. డెడ్ లైన్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మనం ఇది జస్ట్ మేము బౌండ్ స్క్రిప్ట్ అంతా చేసింది 1 మంత్ ఎగో స్క్రిప్ట్ చేసాము. అండ్ మా షూటింగ్ ప్లాన్ వచ్చేసి అక్టోబర్ ఎండ్కి అనమాట. సో బట్ ఇప్పుడు సినిమాకి ఉపయోగపడేది అండ్ ట్రైలర్కి ఉపయోగపడేది మేము ఒక 3 days 4 days షూట్ ఫాస్ట్గా మొన్న సందీప్ కిషన్ అన్న కలిసి దాని తర్వాత చేసి ఈ గ్యాప్లో వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఇది 10-15 days ముందు జరిగిన ప్రాసెస్ అనమాట. సో ఇంత మాత్రంలో నేను ఈ మాత్రం చేశారంటే నేను యాక్చువల్గా చాలా ఇంప్రెస్ అయ్యాను. బట్ సినిమాలో మీరు అన్నట్టు అది ఆర్గానిక్గానే ఉంటుంది. అయితే లాస్ట్ మూవీస్కి ఫైనాన్షియల్గా కావచ్చు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కావచ్చు, కొంచెం బ్యాడ్గానే ఉన్నాయి. ప్లస్ కొంచెం ఫ్యామిలీ కూడా సఫర్ అయినట్లు ఉంది కదా. ఆ టైంలో ప్రాపర్టీస్ సేల్ చేసి వచ్చామని మీ మదరు ఫాదరు వాళ్ళు చెప్పడం. నాట్ రియల్లీ, మీదంతా అలా ఏం లేదు. ప్రెస్ మీట్లో ఒకసారి అన్నారు లేదు. నాది ఒక మూవీ రిలీజ్ అయింది, రామ్నగర్ బన్నీ. అండ్ దానికి సంబంధించింది టు బీ ఫ్రాంక్ మేము పెట్టిన దాంట్లో మోర్ దెన్ హాఫ్ మాకు వచ్చేసింది త్రూ ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్. అండ్ ఎస్పెషల్లీ శాటిలైట్ రైట్స్ ఏంటంటే ఆడియన్స్ నుంచి ఇమ్మెన్స్ లవ్ వచ్చింది. రేటింగ్ అనేది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. సో దే లిటరలీ నెక్స్ట్ ఫిలిం ఎప్పుడు అని వాళ్ళ నుంచి మాకు కాల్ వచ్చి ఆల్రెడీ ఇచ్చిన దానికంటే నెక్స్ట్. సో దట్ యాక్చువల్లీ ఏమైందంటే ఒక హీరోకి సర్టెన్ క్రైటీరియాస్ చూస్తారంట, ఎంత రాబట్టే దాన్ని బట్టి మార్కెట్ అనేది డిసైడ్ అవుతుందని. సో దాని ప్రకారంగా చూసుకుంటే నాకు యాక్చువల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మొన్న నాకు చెప్పిన నంబర్స్ అవన్నీ విని. సో అండ్ మేము తీసినది ఫైనాన్షియల్ ఏదో కోట్లు వచ్చేయాలని కాదు. I just wanted to showcase that I can do all the elements and ఏదైతే నా గోల్ ఉండే నెక్స్ట్ కాబోయే పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా నన్ను చూసి దే హ్యావ్ టు ఇమాజిన్ మీ ఇన్ ద స్టోరీ అన్నట్టు ఐ ఫిక్స్ అనమాట. అలా అనుకున్నట్టు మనోడికి 4 హీరో కనపడ్డాడు, వచ్చాడు. సో దట్ వాస్ ద గోల్. ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ అండ్ దేర్ ఈస్ నో లాస్, అలా ఏం లేదు. అండ్ ల్యాండ్ అమ్మి అవేవో అవన్నీ జస్ట్ రూమర్స్, అలా అది అంత డౌన్గా మీరు చెప్తున్నట్టుకైతే ఏం లేదు.
సో నెక్స్ట్ సెకండ్ మూవీ ఇప్పుడు అంటే అప్పుడు ఆన్ సెట్స్ ఏదో ఉందన్నారు కదా ఒకటి రామ్నగర్ బన్నీ తర్వాత నాది బరాబర్ ప్రేమిస్తా సెకండ్ ఫిల్మ్ ఇట్ ఈస్ రెడీ టు రిలీజ్ నెక్స్ట్ మంత్ ప్రాబబ్లీ ఒక ప్రాపర్ డేట్ ఫిక్స్ చేస్తే దాని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇంకా. సో మూవీలో హీరోయిన్ కనిపించట్లేదు ప్లస్ తీసుకురాలేదు కూడా ఎవరిని. సో ఎందుకు ఇట్లా కాన్సెప్ట్ అంటే ముగ్గురే ఉండాలి స్టేజ్ మీద అనుకున్నారా? అంటే ఇందులో హీరోయిన్ చిన్న రోల్ ఉంటుంది యాక్చువల్గా. స్టోరీ ప్రకారం హీరోయిన్ అవసరం ఉండే చూపించారు. హీరోయిన్ ఇస్ నాట్ దాట్ ప్రామినెంట్ ఇన్ దిస్ ఫిలిం. సో చూపించే చిన్న 20 secondsలో వీ కాంట్ ఇంక్లూడ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఏ హీరోయిన్ కదా. సో అందుకనే అలా రావట్లేదా? యా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ప్రీవియస్గా తీసిన ఫిలిమ్స్ ఫస్ట్ ఒక ఫిల్మ్ అనౌన్స్ చేశారు, అది రిలీజ్ చేయలేదు, రామ్నగర్ బన్నీ అయింది. అండ్ ఇంకొక సినిమా కూడా లోడింగ్లో ఉంది, ప్రమోషన్స్ చేసి ఆపేశారు. ఆ సినిమా రిలీజ్ అయ్యింది, ఇంకా కాయిన్ రిలీజ్ అవుతుంది. ఏ సినిమా అంటున్నారు? రామ్నగర్ బన్నీ రిలీజ్డ్, బరాబర్ ప్రేమిస్తే ఇట్ విల్ బి కమింగ్ అవుట్ నెక్స్ట్ మంత్. ఈ నవంబర్ అక్టోబర్ కల్లా ఇట్ విల్ బి 100% అవుట్. సో ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ ఒకటి బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చెక్. ఆ సినిమా ఏంటంటే వెన్ వీ డిడ్ ఇట్ చాలా అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నా మీద నాకు అంతే వచ్చాయి. సో నాకు ఆడియన్స్ని ఐ హ్యావ్ టు సాటిస్ఫై ద ఎక్స్పెక్టేషన్స్ దే హ్యావ్ క్రియేటెడ్. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు చేసిన సినిమా. సో ద ప్రొడ్యూసర్స్ వాళ్ళకే అనిపించింది ఏంటంటే దాన్ని ఇంకొంచెం పెద్దగా చేయాలని. దాంట్లో స్టోరీలో వాళ్ళు ఎలాంటి మార్పులు చేశారంటే ఇట్ హ్యాస్ టు బి షార్ట్ ఆఫ్టర్ సడన్ చేంజెస్ కమ్ త్రూ ఏజ్ అండ్ టైమ్ అనమాట. సో దాట్ విల్ బీ టేకింగ్ ప్లేస్, ఇంకా షూట్ చేయాల్సింది ఉందండి, అది ద మ్యాటర్. ఓకే, కాయిన్ ఈ క్రైమ్ వచ్చి ఎస్పెషల్లీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ పర్టిక్యులర్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ పర్టిక్యులర్ ఏరియాల్లో బాగా జరిగింది. మన కరెన్సీ కాయిన్ యూజ్ చేసి వాళ్ళు రకరకాల వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం యూజ్ చేసుకున్నారు ఇల్లీగల్గా. సో అదే పాయింట్ పెట్టారా లేదంటే ఇంకేమైనా ఫిక్షనల్గా ఏమైనా యాడ్ చేశారు? ఆ పాయింట్ ప్రామినెంట్ ఉంటుంది మన దాంట్లో. ఆ పాయింట్ మీద కొంచెం మనోడు ఫిక్షనల్గా హీ డిడ్ హిజ్ ఓన్ స్టోరీ అండ్ వీఆర్ పోర్ట్రేయింగ్ ఇట్. ఇది కంప్లీట్ థ్రిల్లర్ అండి, లైఫ్ స్టోరీ ఇన్వాల్వ్? క్రైమ్ థ్రిల్లర్. ఇవి వి షుడ్ ఆస్క్ డైరెక్టర్, ఈ క్వశ్చన్ డైరెక్టర్ ఆన్సర్. ఓకే. Check mic. Check. Okay. డైరెక్టర్ జయరామ్ గారు, ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, మార్కెట్ ఉండే హీరోలు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళతో తీసుకెళ్తే డెఫినెట్గా ఆడియన్స్లో ఒక బజ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? కాదండి, నీ క్వశ్చన్ ఏంటి అంటే నాతో చేయకూడదు అన్నట్టుగా చెప్తున్నావు. అది మీతో చేయకూడదు, చేయలేదు అట్టు అవుతున్నా, నాతో చేశాడని అట్టు అవుతున్నా. ఆ క్వశ్చన్ రాంగ్ ఉంది అసలు. నాతో చేయలేదండి, ఈయనతో ఎందుకు చేశారు, వేరే వాళ్ళతో చేయొచ్చు కదా అన్నట్టుగా ఉంది క్వశ్చన్. ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ యాక్చువల్లీ. నేను క్వశ్చన్ అడిగాను డైరెక్టర్కి. నెగిటివ్ గా ఉంది ఫ్రేమింగ్, చూసుకోండి. అరే చాలా మంది హీరోలు ఉన్నారు కదా, చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని? ఫస్ట్ నేను మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నప్పుడు తన మ్యూజిక్ ఆల్బమ్ త్రిపులర్ సాంగ్ చూశాను. తన ఎనర్జీ కానీ నాకైతే ఎంత ప్యాషనేట్ ఉందో తనకు కూడా అంతే ప్యాషనేట్ ఉంది మూవీస్ మీద. తను తీసిన పాస్ట్ మూవీస్ లైక్ స్టోరీస్, లవ్ స్టోరీ అవన్నీ ఉన్నాయి. నా కథకి ఒక మంచి ఎనర్జీ ఉన్న హీరో, డ్యాన్స్ కానీ సెటిల్ యాక్టింగ్ కానీ చేసే హీరో, నా కంటెంట్కి బాగా యాక్ట్ అయ్యే హీరో చంద్రహాస్ అనుకుని చంద్రహాస్కి నేను ఫిక్స్ అయ్యా. తనకి ఒక మంచి కథ చెప్పాలని నేను అనుకున్నాను. ఎందుకంటే సేమ్ ఏజ్ 25. ఫస్ట్ నేను ఈ కథ ముగ్గురికి చెప్పా. నాకనే చిన్నాడు 8 months. సో ఈ కథ 2-3 హీరోస్ చెప్పాను. వాళ్ళు కొంచెం టైం అడిగారు. కానీ తనకి ఎప్పుడైతే చెప్పానో నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. నాకన్నా ఎక్కువ తిని నమ్మాడు కాబట్టి ఈ కథ నేను ఎంతో చేయాలనుకుంటున్నాను. కాన్ఫిడెంట్ ఎక్కడుంటే కంటెంట్ అంత ప్యూర్గా వస్తుంది. అంటే మార్కెట్ అని ఇదని చాలా రీసెంట్లీ లిటిల్ సినిమా, అందులో వాళ్ళందరూ న్యూ జోనర్స్
అంటే హీరో కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, అందరూ కొత్త. కంటెంట్ బాగుంటే మార్కెట్ అనేది అక్కర్లేదు. కంటెంట్ బాగుంటే నేను కూడా ఒక ఆడియన్ కాబట్టి కంటెంట్ బాగుంటే సినిమాది హిట్. కంటెంట్ బాగలేకపోతే సినిమా డిజాస్టర్ అవుతుంది. దాని తర్వాత నేను ఎలా సినిమా తీయాలని నేర్చుకోవాలంతే. ఇప్పుడు 25 years కాబట్టి ఒక సినిమా తీయడం అనేది నాకు ఒక బిగ్ అచీవ్మెంట్. తర్వాత దాన్ని హిట్ చేయడం అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంది. కంటెంట్ బాగుంటే, లేకపోతే లేదు. రేపు పొద్దున్న నువ్వు కూడా హీరో వచ్చేయమా డార్లింగ్, మార్కెట్తో ఏం సంబంధం లేదు, కంటెంటే ఇంపార్టెంట్. ఇప్పటికీ నా ప్రభుత్వం హీరో అంటే ఇంకా కంగ్రాట్స్ బ్రో. మార్కెట్ ఉన్నోళ్ళే చేయాలంటే ప్రతిసారి కష్టం కదా, కొత్త వాళ్ళు రావాలంటే ప్రతి ఒక్కరికి మార్కెట్ ఉండదు స్టార్టింగ్లో. బట్ అది జయరామ్ కంగ్రాట్స్. అంటే 2013 కాల్ ఏంటంటే ఏమైనా నేను ఉందా లేకపోతే జనరల్గా వేసారా? దానికి ఒక కనెక్షన్ ఉంది. ఓకే జన్ అంటే యాటిట్యూడ్ స్టార్ అనే నేము మీ మూవీకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటారు? ఎందుకంటే ఆ నేమ్ కోస్త వైరల్ అయింది చాలా. అంటే వైరల్ అయింది కాబట్టి తను కంటెంట్ ఇందులో చూపించి ఆ ట్యాగ్ని నేను ఫుల్ఫిల్ చేయాలని సినిమా ద్వారా నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డార్లింగ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఎవరు హార్డ్ వర్కర్, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.